సార్. గుడ్ మార్నింగ్ సార్. పేరు భువనేశ్వర్ సార్. అంతకుమించి ఏం చెప్పడం లేదు. చాలా మొండివాళ్ళలో ఉన్నాడు. భువనేష్, నీ అసలు పేరు భువనేష్ కదా? సార్కి సమాధానం చెప్పు. నువ్వెక్కడ వాడివి? భువనేష్. ఈ ప్రాంతంలో అలాంటి పేరు వినిపించదే. త్వరగారికి జవాబు చెప్పమంటాం సార్. ఓకే, అందాక నీ పేరు భువనేష్ అనుకుందాం. చూడు భువనేష్, నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు. ఎందుకంటే కోర్టు, బెయిలు అవన్నీ లేవు. నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు. అర్థమైందా? ప్రసాద్, ఎందుకలా కొట్టావు? నా పై అధికారి చేపట్టుకుంటే నేను భరించలేకపోయాను సార్. ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం ఆపుకోలేదు సార్. ఐఎమ్ సారీ సార్. సార్ సార్ వీడిని నాకు వదిలేయండి. ఒక గంటలో వీడి చేతంతా చెప్పిస్తాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయించు. ఈ రాత్రి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి. దేవుడు, మతం, రాజకీయం, ప్రజా పోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి?